మనం మొబైల్స్లలో వాచ్లలో టైం సెట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? మనం గ్రీన్విచ్ మీన్ టైం GMTని ఫాలో అవుతుంటాం. కానీ భవిష్యత్తులో ఈ GMT స్థానంలో మన మహాకాల్ స్టాండర్డ్ టైం అంటే MST రాబోతుందా? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఈ విషయం గురించి తెలిస్తే మన ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉజ్జయినిలో చేసిన ఒక ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచమంతా ఫాలో అవుతున్న గ్రీన్విచ్ టైం స్థానంలో మహాకాల్ స్టాండర్డ్ టైం తీసుకురావాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు. जो एक समय में हमारी समय गणना की नोमेनक्लेचर हमसे छूट के ग्रीनविच तक चला गया था कि हम एक वैज्ञानिक प्रमाण आधारित हमें फिर एक बार महाकाल स्टैंडर्ड टाइम MST की ओर इसको ले जा सकते हैं क्या? इससे सामाजिक भीतर को उसके वैज्ञानिक अनुसंधानों मैं पूरा विश्वास रखता हूँ इस 3 दिन के अधिवेशन उस दिशा में एक बड़ा कदम उठाएगी. అసలు ఉజ్జయిని ఎందుకు? ఎందుకంటే దీని వెనుక వేల సంవత్సరాల నాటి సైన్స్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి గ్రీన్విచ్ ని ప్రపంచ కాలమానానికి కేంద్రంగా ప్రకటించక ముందు ప్రపంచానికి సమయాన్ని లెక్కించే జీరో లాంగిట్యూడ్ అంటే ప్రైమ్ మెరిడియన్ మన ఉజ్జయిని గుండానే వెళ్లేది. మన ప్రాచీన ఖగోళ శాస్త్రం ప్రకారం భూమిపై కాలాన్ని లెక్కించడానికి ఉజ్జయిని మహాకాలుడి దేవాలయం అతిపెద్ద కేంద్ర బిందువు. కాలక్రమంలో మన ప్రాచీన విజ్ఞానం మరుగున పడిపోయింది. ఆ స్థానంలోకి పాశ్చాత్య దేశాల సిస్టమ్ వచ్చేసింది. అయితే ఇప్పుడు 2047 నాటికి వికసిత భారత్ గా మారాలన్న లక్ష్యంలో భాగంగా మన ప్రాచీన కాలగణన పద్ధతులను మళ్లీ వెలికి తీసి ప్రపంచానికి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ తో మహాకాల్ స్టాండర్డ్ టైం అంటే MST ని పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ మహాకాల్ స్టాండర్డ్ టైం ఆలోచనపై మీ అభిప్రాయం ఏంటి? ఇది సాధ్యమే అని మీరు నమ్ముతున్నారా? కింద కమెంట్స్ లో చెప్పండి. మన ప్రాచీన విజ్ఞానం గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.